Hey, hi, hello students, welcome back to our channel. So in this video session we are going to discuss about all synopsis of from kinematics lesson అంటే motion in a straight line and plane లో ఆ kinematics lessons సంబంధించిన అన్ని ఫార్ములాస్ అండ్ షార్ట్ కట్స్ ఎలా చేయాలి అండ్ అన్ని ఫార్ములాస్కి సంబంధించిన కంపారిజన్ ఎలా చదవాలి. అందరికీ తెలియక ఏం చేస్తామంటే చాలా హార్డ్ వర్క్ చేస్తాం ఆ ఫార్ములాస్ నేర్చుకోవడానికి, లేదంటే ఆ ఫార్ములాస్ అనేవి మనకి ఎప్పుడు ఎక్కడ యూజ్ చేయాలనే విషయం తెలియదు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ గురించి మనం ఈ కంప్లీట్ లెక్చర్లో చూద్దాం. అంటే మనకి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు ఎలాంటి ఫార్ములాస్ యూజ్ చేయాలి, ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫార్ములా అనేది అవసరం లేకుండా ఉంటుంది, ఈ ఫార్ములాకి ఇంకొక ఫార్ములాకి రిలేషన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్లో ఎలా యూజ్ చేయాలి, ఆ ప్రాబ్లమ్స్ అనేటివి అన్ని సినాప్సిస్ మనకు ఒక్కసారి వచ్చినాయి అనుకోండి, మీరు ఇప్పుడు ఈ ఫార్ములాస్ ఎక్కడైనా వినొచ్చు. అంటే మీరు తింటున్నప్పుడు కానీ, బ్రేక్ టైంలో కానీ, మీ ప్రిపరేషన్ అంతా అయిపోయినప్పుడు కానీ, ఎక్కడైనా ఫ్రీ టైంలో మీరు ఈ ఫార్ములాస్ అన్ని చూస్తూ మీరు మీ మైండ్లో రివైజ్ చేసుకోండి. ఈ సినాప్సిస్ ఫార్ములాస్ అన్ని ఫార్ములాస్ ఫిజిక్స్లో ఇవ్వడం చాలా కష్టం, కానీ ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ ద బెస్ట్ ఆఫ్ దిస్ ఆల్ ద ఫార్ములాస్. సో కంప్లీట్ వీడియోలో మీకు అన్ని ఫార్ములాస్ ఉన్నాయి, ఈ ఫార్ములాస్ అన్ని చూడండి. ఇవన్నీ కైనమాటిక్స్ లెసన్లో విత్ ఇన్ ఎ షార్ట్ టైంలో మనకు అన్ని లెసన్స్ అంటే ఈ 2 లెసన్స్లో అన్ని ఫార్ములాస్ అన్నిటి కవర్ అయ్యేటట్టు ఈ వీడియో చేశాను. సో వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే, లెట్స్ గెట్ స్టార్ట్ వీడియో టుడే. సో కైనమాటిక్స్ లెసన్స్కి మనం కంప్లీట్గా 2 లెసన్స్ని సింపుల్గా ఇక్కడ షార్ట్ ఫార్మేషన్లో డిస్కషన్ చేద్దాం చూడండి కైనమాటిక్స్. సో ఈ కైనమాటిక్స్ లెసన్ మనకి ఎలా యూజ్ అవుతుంది, ఏ ఎగ్జామ్ పర్పస్లో ఎలాంటి ఫార్ములాస్ తెలుస్తాయి, ఆ ఫార్ములాస్ యొక్క కండిషన్స్ ఏంటి, అప్లికేషన్స్ ఏంటి, అవన్నీ మనకు తెలియాలి. తెలియకుండా మాత్రం ప్రొసీడ్ అవుతే కొంచెం కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి. సో కైనమాటిక్ లెసన్ అన్న వెంటనే మనకు 3 కైనమాటిక్ ఈక్వేషన్స్ స్టార్ట్ అవుతాయి. దానికంటే ముందు షార్ట్గా అండ్ క్విక్గా మీకు ఒక డెఫినేషన్స్ చెప్తాను, ఒకసారి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. వి నో ద డిస్ప్లేస్మెంట్ అండ్ డిస్టెన్స్ డిఫరెన్స్. సో డిస్ప్లేస్మెంట్ అంటే ఏంది, ద షార్టెస్ట్ పాత్ డిస్టెన్స్ ట్రావెల్ బిట్వీన్ ఇనిషియల్ పాయింట్ టు ఫైనల్ పాయింట్ అంటాం. అండ్ సిమిలర్లీ డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ద టోటల్ పాత్ ట్రావెల్ బై ద ఆబ్జెక్ట్ అని చెప్తాం. అంటే డిస్టెన్స్కు డిస్ప్లేస్మెంట్ మేజర్ డిఫరెన్స్ ఏంటో చెప్తారా. సో డిస్ప్లేస్మెంట్ అంటే ఇట్ ఈస్ ఎ వెక్టార్ క్వాంటిటీ. సమ్టైమ్స్ డిస్ప్లేస్మెంట్ మే 0 అండ్ సమ్టైమ్స్ డిస్ప్లేస్మెంట్ ఇట్స్ అ మ్యాక్సిమం ఆల్సో. కానీ డిస్టెన్స్తో పోలిస్తే డిస్ప్లేస్మెంట్ ఎప్పుడైనా సరే తక్కువగానే ఉంటుంది, బికాస్ డిస్టెన్స్ ఇట్ ఈస్ అ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వాల్యూ అండ్ దేర్ ఈస్ నో ప్రాపర్ డైరెక్షన్. కమింగ్ టు ద డిస్ప్లేస్మెంట్, ఇట్ ఈస్ అ ప్రాపర్ డైరెక్షన్. ఇఫ్ ఏ ఆబ్జెక్ట్ ఈస్ కంప్లీటెడ్ వన్ సర్కిల్, దట్ ఈస్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్. ఎంత ఉందంటే సింపుల్గా ఏం చెప్తాం, వన్ ఆబ్జెక్ట్ సర్కిల్ చేసింది అనుకోండి, ఇక్కడికి వచ్చి ఆగిపోయింది అనుకోండి, ఇనిషియల్ నుంచి ఫైనల్ పాయింట్కి సంబంధించి మళ్ళీ ఇనిషియల్ పాయింట్కి వస్తుంది కాబట్టి డిస్ప్లేస్మెంట్ 0 అవుతుంది. కానీ డిస్టెన్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో ఇది మనకు తెలిసిందే. కానీ ఇక్కడ డిస్ప్లేస్మెంట్కి డిస్టెన్స్కి మేజర్గా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మ్యాగ్నిట్యూడ్ విషయంలో ఒక్కోసారి ఈక్వల్ అవ్వచ్చు, ఒక్కోసారి డిస్టెన్స్ ఎక్కువ ఉండొచ్చు, కానీ డిస్ప్లేస్మెంట్ మాత్రం తక్కువగా ఉండదు. ఓకే, నోట్ దిస్ పాయింట్. సో ఇప్పుడు మనకు ఈ పాయింట్స్లో మనకి డిస్ప్లేస్మెంట్ 0 ఉండొచ్చు, కానీ మనం టోటల్ పాత్ ట్రావెల్ అంటేనే డిస్టెన్స్ కదా, కాబట్టి టోటల్ పాత్ ట్రావెల్ డిస్టెన్స్గా కన్సిడర్ చేస్తాం. ద సర్కంఫరెన్స్ ఆఫ్ దిస్ సర్కిల్ ఈజ్ కాల్డ్ 2πr అంటాం. దిస్ 2πr ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ అని చెప్పొచ్చు సింపుల్గా. కానీ డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే ఏం చెప్తాం, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని రాసిస్తాం. అంటే యూ హ్యావ్ టు అబ్జర్వ్ వన్ పాయింట్ హియర్, ఇట్ ఈస్ సమ్టైమ్స్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు 0 బట్ ద డిస్టెన్స్ ఇస్ నెవర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, నౌ సో ఇది డిస్ప్లేస్మెంట్ అండ్ డిస్టెన్స్ గురించి డిస్కస్ చేస్తే, అండ్ నెక్స్ట్ మనం ఇంకొక పార్టికల్స్ అంటే ఇంకొక ఫిజికల్ క్వాంటిటీస్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు, ఈ ఫిజికల్ క్వాంటిటీస్లో మనకి నెక్స్ట్ వచ్చే ఫిజికల్ క్వాంటిటీ ఏంటంటే వెలాసిటీ అండ్ స్పీడ్. సేమ్ వే డిస్ప్లేస్మెంట్కి వెలాసిటీకి డిఫరెన్స్ ఎలా చెప్పాము, వెలాసిటీ అంటే ఏంటి అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ వెలాసిటీ అంటాం. సో వెలాసిటీ ఫార్ములా ఏం రాసుకోవచ్చు, ds/dt రాసుకోవచ్చు, ఆర్ యూ కెన్ రైట్ ఇట్ x2 - x1 t2 - t1 అని కూడా రాసుకోవచ్చు. అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అని చెప్తాం. నెక్స్ట్ స్పీడ్ కూడా డెఫినేషన్ ఏం రాసుకోవచ్చు, స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు చూడండి, ఇక్కడ స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ ద టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. సో దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. డిస్ప్లేస్మెంట్కి డిస్టెన్స్కు ఒక్కోసారి స్ట్రేట్ లైన్ మోషన్లో ఉన్నప్పుడు వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్స్ అంటే స్పీడ్కు అండ్ వెలాసిటీకి మ్యాగ్నిట్యూడ్స్ ఈక్వల్ ఉండొచ్చు, కానీ డైరెక్షన్ రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ కూడా వెలాసిటీ ఈజ్ ఎ వెక్టార్ క్వాంటిటీ బట్ స్పీడ్ ఈజ్ ఎ స్కేలార్ క్వాంటిటీ. స్పీడ్కు డైరెక్షన్ ఉండదు, కానీ వెలాసిటీకి మాత్రం ప్రాపర్ డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ క్యారీ చేస్తుంది. సో వీటి గురించి మనం ఇలా డిస్కషన్ చేస్తున్నాం. సో స్పీడ్కు వెలాసిటీకి మేజర్ డిఫరెన్స్ ఏంటని చెప్పొచ్చు, ఇట్ హ్యాస్ ఎ ప్రాపర్ డైరెక్షన్ బట్ ఇట్ డోంట్ హ్యావ్ ఎ ప్రాపర్ డైరెక్షన్. సో నెక్స్ట్ ఇక్కడ యూనిట్స్ రాస్తే ఏమైతే మీటర్/సెకండ్ ఫర్ ద వెలాసిటీ అండ్ స్పీడ్కి యూనిట్స్ ఏమవుతాయి మీటర్/సెకండ్. సేమ్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఆర్ సేమ్ ఫర్ దట్ బోత్ ఫిజికల్ క్వాంటిటీస్,
కానీ మనకి ఇక్కడ వీటి యొక్క ప్రాపర్టీస్ విషయంకి వచ్చేసరికి మాత్రం కంపల్సరీగా వాటి వాల్యూస్ అనేటివి చేంజ్ అవుతున్నాయి, వాటి డైరెక్షన్స్ చేంజ్ అవుతున్నాయి అనే విషయాన్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ వెలాసిటీ యావరేజ్ స్పీడ్ గురించి డిస్కస్ చేసాం కదా. నెక్స్ట్ మనకు వెరీ ఇంపార్టెంట్ థింగ్, చాలాసార్లు ప్రాబ్లమ్స్లో అడిగే థింగ్ ఏంటంటే యావరేజ్ స్పీడ్. సో ఈ యావరేజ్ స్పీడ్ మీద మనకు చాలాసార్లు ప్రాబ్లమ్స్ అనేవి అడుగుతున్నాడు. సో యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి అని అంటే ఒక పార్టికల్ అనేది టోటల్ పాత్ లెంత్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోర్షన్స్లో కట్ అవుతూ వెళ్తున్నప్పుడు, అంటే ఒక పర్సన్ ఏ నుంచి బీకి ఒక స్పీడ్తో అండ్ బి నుంచి సికి ఇంకొక స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇట్లా పార్ట్స్గా డివైడ్ చేస్తూ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ పర్సన్ యొక్క యావరేజ్ స్పీడ్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్గా మెయింటైన్ చేయకుండా చేంజ్ చేస్తూ వెళ్తున్నప్పుడు ఆ యావరేజ్ స్పీడ్ ఎంత అని క్యాలిక్యులేట్ చేయడం అనేది చాలాసార్లు చాలా ఎగ్జామ్స్లో చిన్నగా అడుగుతున్నాడు. 2 పార్ట్స్ ఉండొచ్చు, 3 పార్ట్స్ ఉండొచ్చు, 4 పార్ట్స్ ఉండొచ్చు. ఏదైనా సరే మనకు సింపుల్గా ఫార్ములా ఏముంటుంది, వి యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు వి యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాస్తాం 2v1 v2 బై v1 ప్లస్ v2 అని రాస్తాం. దిస్ ఇస్ యావరేజ్ స్పీడ్. లేదా దీన్ని ఇంకా సింపుల్గా ఎలా రాస్తాం, యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 బై, లేదా సింపుల్గా 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది కదా, మీరు ఒక చిన్న షార్ట్ కట్ ఫార్ములా చెప్తున్నారు అండి. సింపుల్గా 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ n2 అని టైప్స్కి రాస్తున్నా బై 1 బై v1 ప్లస్ 1 బై v2 ప్లస్ 1 బై v2. సో దిస్ ఈజ్ యావరేజ్ స్పీడ్ పార్ట్. సో 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం కాబట్టి ఇలా రాశాను. సార్ ఒకవేళ n పార్ట్స్గా డివైడ్ చేస్తే ఎలా రాయాలి, ఏ బి అండ్ సి ఒకవేళ డి అని ఇలా 3-4 పార్ట్స్గా డివైడ్ చేసి, అంటే ఇక ఏ నుంచి బికి ఒక స్పీడ్లో, బి నుంచి సికి ఇంకో స్పీడ్లో, సి నుంచి డికి ఇంకో స్పీడ్లో ఇలా పార్ట్గా స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేస్తూ చేంజ్ అవుతూ వెళ్తున్నప్పుడు యావరేజ్ స్పీడ్ ఏంటి, వాట్ ఈజ్ యావరేజ్ స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు సింపుల్లీ ఫార్ములా దట్ ఈజ్ యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 2 ప్లేస్లో నేను వస్తున్న n టర్మ్స్ మనం డివైడ్ చేస్తున్నాం కాబట్టి సిమిలర్లీ 1 బై v1 ప్లస్ 1 బై v2 ప్లస్ 1 బై v3 ప్లస్ అండ్ సో ఆన్. సింపుల్. సో మీరు ఎప్పుడైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఇక v1 v2 2v1 v2 బై v1 ప్లస్ v2 అనేది ఓన్లీ 2 పార్టికల్స్కి డివైడ్ చేసినప్పుడు మాత్రమే ఇంప్లిమెంట్ చేయండి. ఒకవేళ మీరు మోర్ దెన్ 2 పార్టికల్స్కి ఇంప్లిమెంట్ చేశారంటే ఇట్ ఈస్ 100% రాంగ్. సో చాలామంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే యావరేజ్ స్పీడ్ ఆఫ్ 3 పార్టికల్స్ అంటే ఫర్ సపోజ్ ఇలా 3 పోర్షన్స్గా డివైడ్ చేసినప్పుడు స్పీడ్కి యావరేజ్ స్పీడ్ ఎంత ఎలా అంటే సేమ్ ఇలాగే ఇంప్లిమెంట్ చేసుకుంటాం 3v1 v2 v3 బై v1 ప్లస్ v2 ప్లస్ v3 అని రాస్తాం. సో ఇది 100% రాంగ్. కరెక్ట్ ఆ ఫార్ములా ఒకసారి చూడండి, క్రాస్ చెక్ చేసుకోండి. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇట్ ఈస్ ఎ రాంగ్ ఫార్ములా. కరెక్ట్ ఫార్ములా ఏమవుతుంది 3v1 v2 v3. న్యూమినేటర్ ఈజ్ 100% కరెక్ట్, కానీ డినామినేటర్కి వచ్చేసరికి ఎల్సిఎం తీయాల్సి ఉంటుంది. v1కి ఎల్సిఎం ఏమవుతుంది v2 ఇంటూ v3 అంటే v2 ఇంటూ v3 ప్లస్ v3 ఇంటూ v1 ప్లస్ v1 ఇంటూ v2. ఇది ఫార్ములా. సో మనకు తెలియక ఏం చేస్తామంటే 100% ఇదే సబ్స్టిట్యూట్ చేస్తాం, ఇక్కడ వచ్చిన ఆన్సర్ని ఆప్షన్లో చూస్ చేయడానికి ట్రై చేస్తాం. ఇలాంటి మిస్టేక్స్ ఎప్పుడు చేయొద్దు. సింపుల్గా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఒకవేళ పార్టీషన్స్గా స్పీడ్స్ అనేటివి చేంజ్ అయినప్పుడు వాటి యొక్క యావరేజ్ స్పీడ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇది ఇలా చేస్తాం. సో జస్ట్ ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తే మనకు ఈజీగా ప్రాబ్లమ్స్ అనేటివి సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ వాట్ అబౌట్ యావరేజ్ వెలాసిటీ? So average velocity, it is also be same average velocity, instantaneous velocity. ఏదైనా సరే ఒకటే డెఫినేషన్ ఇస్తుంది. యావరేజ్ వెలాసిటీ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీకి ఎప్పుడైనా సరే వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు x2 మైనస్ x1 బై t2 మైనస్ t1 అని చెప్తాం. ఎందుకు ఇనిషియల్గా ఫైనల్గా పొజిషన్ చేంజ్ అవుతుంది, డిస్ప్లేస్మెంట్ చేంజ్ అయితే చాలు మనకు వెలాసిటీ వస్తుంది. వీటికి ఎలాంటి చేంజెస్ అనేటివి ఏమీ లేవు. ఇది ఇలాగే యాజ్ ఇట్ ఈస్గా రాస్తాం. ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అయినా ఒకటే డెఫినేషన్ రాస్తాం, వీటన్నిటికీ ఒకటే ప్రాపర్ డెఫినేషన్స్ అనేటివి రాస్తాం. ఓకే, సో ఇప్పుడు మనకి వీటి వాల్యూస్ని ఎలా చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఈ చేంజెస్ చేస్తున్న వాల్యూస్ని ఎలా కన్సిడర్ చేస్తాం. అండ్ యావరేజ్ వెలాసిటీ ఇస్ సేమ్ ఫర్ ద ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అంటున్నాం. అండ్ వన్ మోర్ పాయింట్ యూ షుడ్ రిమెంబర్ దట్ స్ట్రైట్ లైన్ మోషన్లో ఎప్పుడైనా సరే యావరేజ్ వెలాసిటీ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ ఆల్వేస్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ స్పీడ్ అని చెప్తాం. సో మరి ఒక్క పాయింట్ అబ్జర్వ్ చేసి మనం ఇప్పుడు కైనమాటిక్స్లో ఈ వెలాసిటీస్ తర్వాత మనకి యాక్సిలరేషన్ అని ఒక టర్మ్ తీసుకుంటాం, తెలుసు కదా. యాక్సిలరేషన్ అంటే కూడా మళ్ళీ మనం ఏం రాస్తాం dv/dt అని చెప్తాం. సో దిస్ ఈజ్ ఆల్సో వీ కెన్ రైట్ ఇట్ v2 మైనస్ v1 బై t2 మైనస్ t1 అని రాస్తాం. వేరియబుల్ వెలాసిటీ చేంజ్ అవుతే dv ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేట్ చేయడానికి ట్రై చేస్తాం కాబట్టి a ఇంటూ dt రాస్తాం. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ ఫార్ములా. ఒకవేళ ఇంటిగ్రేట్ చేయాలనుకున్న ఫార్ములాస్ యూజ్ చేసి ఈ dv ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ d అంటే
యాక్సిలరేషన్ అనేది చేంజ్ అవుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ టైంలో చేంజ్ అవుతున్నప్పుడు మనకు వాట్ ఈస్ ద టోటల్ వెలాసిటీ అని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ ఫార్ములాస్ అనేవి యూజ్ అవుతాయి. నౌ సో ఇప్పుడు మనకి యాక్సిలరేషన్ కంప్లీట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చినా సరే ఇన్స్టాంటేనియస్ యాక్సిలరేషన్ అంటే ఏం చెప్తాం, ఎట్ ఎ పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం హౌ మచ్ యాక్సిలరేషన్ ఇట్ ఈస్ క్యారీస్ కాల్డ్ ఇన్స్టాంటేనియస్ యాక్సిలరేషన్ అంటాం. వాట్ ఈస్ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ, ఎట్ ఎ పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం హౌ మచ్ వెలాసిటీ ఇట్ ఈస్ క్యారీస్ ఈస్ కాల్డ్ instantaneous acceleration అని చెప్తాం. Now same way here also all the terms of displacement వాటి యొక్క మనకు వాల్యూస్ అనేటివి అంటే డెఫినేషన్స్ అనేటివి తెలిసినాయి కదా. ఇప్పుడు వీటికి యూనిట్స్ ఏమవుతుంది, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఈజ్ యూనిట్స్ ఆఫ్ యాక్సిలరేషన్ అని చెప్తాం. ఇన్స్టాంటేనియస్ అయినా ఏదైనా సరే సేమ్ యూనిట్స్ అనేటివి క్యారీ చేస్తున్నాయి. గాట్ ఇట్. ఒకవేళ యాక్సిలరేషన్ ఇంకా చేంజ్ అవుతుంది అంటే యాక్సిలరేషన్ దగ్గర ఎందుకు ఎండ్ అవుతుంది, ఏం ఎండ్ కాదు. ఒకవేళ యాక్సిలరేషన్ పర్ యూనిట్ టైంలో చేంజ్ అవుతుందంటే కూడా మనకు అక్కడ కొత్త ఫిజికల్ క్వాంటిటీ డెవలప్ అవుతుంది, దాన్నే జెర్క్స్ అంటాం. సో అలా వెళ్తూనే ఉంటాయి. సో వి స్టాప్ ఎట్ యాక్సిలరేషన్ ఓన్లీ, మనం యాక్సిలరేషన్ వరకే స్టాప్ చేసి మనం చేస్తున్నాం. ఇవన్నీ మనకు కావాల్సిన చిన్న చిన్న డెఫినేషన్స్. ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని గ్రాఫికల్గా ఎలా ఉంటుంది, ఒకవేళ యూనిఫామ్ మోషన్ అంటే ఏంటి, ఈ యూనిఫామ్ మోషన్ ఎలా డిఫైన్ చేస్తాం, తర్వాత ఈ గ్రాఫ్స్ నుంచి మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి, ఈ కైనమెటిక్స్లో గ్రాఫ్స్ మీద మోస్ట్ ప్రాబబుల్ కాన్సెప్ట్స్ అనేటివి అంటే మోస్ట్ ప్రాబబిలిటీ ఉన్న ఒక టాపిక్ అని చెప్పొచ్చు గ్రాఫ్స్ మీద. సో ఈ గ్రాఫ్స్ అర్థం కావాలంటే 100% యూనిఫామ్ మోషన్ అండ్ ఇలాంటి డిఫరెంట్ వర్డ్స్కి మనం డెఫినేషన్స్ అనేటివి కంపల్సరీగా తెలియాలి. ఒకవేళ వై వర్సెస్ ఎక్స్ గ్రాఫ్లో అంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మీద నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నా అంటే పొజిషన్ డిస్ప్లేస్మెంట్ ఫార్ములా తీసుకుంటున్నా అండ్ ఇక్కడికి వచ్చేసరికి టైం ఫార్ములా తీసుకుంటున్నాను. అంటే రెండింటి యొక్క వాల్యూస్ తీసుకొని నేను ఒకవేళ గ్రాఫ్ తీసుకుంటే యూనిఫామ్ మోషన్ డెఫినేషన్ ఏం చెప్తుందంటే ఇట్ ఈక్వల్ ఇంటర్వల్ ఆఫ్ టైంలో ఈక్వల్ డిస్ప్లేస్మెంట్ ట్రావెల్ చేస్తే దాన్ని ఏమంటామంటే యూనిఫామ్ మోషన్ అని చెప్తాం. ఎట్ ఈక్వల్ ఇంటర్వల్ ఆఫ్ టైంలో చూడండి, యూ కెన్ కన్సిడర్ హియర్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ స్ట్రేట్ లైన్ గ్రాఫ్ ఎవ్రీవేర్ యూ కెన్ ఫైండ్ ద స్లోప్ ఆఫ్ గ్రాఫ్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో ఇక్కడ స్లోప్ క్యాలిక్యులేట్ చేసినా కానీ మనకి ఏమవుతుందంటే గ్రాఫ్ యొక్క స్లోప్ అనేది కాన్స్టెంట్గా వస్తుంది. అంటే ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలో మనకి స్లోప్ అనేది కాన్స్టెంట్గా వస్తుందని చెప్తున్నాం. సో ఈ ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలో స్లోప్ కాన్స్టెంట్గా వస్తే దీనికి ఏమనొచ్చు అంటే దాన్ని యూనిఫామ్ యూనిఫామ్ వెలాసిటీ లేకపోతే సింపుల్గా కాన్స్టెంట్ వెలాసిటీ అని చెప్పొచ్చు. కాన్స్టెంట్ వెలాసిటీ పార్టికల్ ట్రావెల్ చేస్తున్నప్పుడు వాటిని యూనిఫామ్ మోషన్లో ఉంది అని చెప్పే చాయిస్ అనేది ఎక్కువగా ఉంటుందో. సో ఇది మనకి యూనిఫామ్ మోషన్ గురించి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ నాన్ యూనిఫామ్ మోషన్ అంటే ఏంటి, నాన్ యూనిఫామ్ మోషన్ సింపుల్గా ఇక్కడే డిస్కస్ చేయండి. నాన్ యూనిఫామ్ మోషన్ అంటే ఇట్ నాట్ బి సపోజ్ టు క్యారీస్ ద సేమ్ ఫార్ములా ఆర్ సేమ్ స్ట్రేట్ లైన్ స్లోప్ అనేది క్యారీ చేయకపోతే దాన్ని నాన్ యూనిఫామ్ మోషన్ అంటాం. ఫర్ సపోజ్ లైక్ దిస్ పొజిషన్ అండ్ టైం గ్రాఫ్ తీసుకున్నప్పుడు ఇలా కర్వ్ షేప్లో వెళ్తున్నప్పుడు కానీ లేకపోతే డిఫరెంట్ స్లోప్ కాన్స్టెంట్ లేకుండా వెళ్ళే పార్టికల్స్ అన్నిటికీ నాన్ యూనిఫామ్ మోషన్ ఉందని చెప్తాం. సో అప్పుడు మనకు వెలాసిటీస్ చేంజ్ అవుతుంటాయి. సో అలా చేంజ్ అయినప్పుడు కూడా మనకు వాల్యూస్ అనేవి డిఫరెంట్గా వస్తాయి. గ్రాఫ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి వీ నీడ్ టు క్యాలిక్యులేట్ వాట్ ఆర్ ద గ్రాఫ్స్ డిఫరెన్స్ హియర్ ఇట్ ఈస్. ఫర్ సపోజ్ ఐ గోనా టేక్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ వైల్ ద గ్రాఫ్ పార్టికల్ ఈజ్ మూవింగ్ ఆర్ స్టేబుల్ ఆర్ రెస్ట్ ఆర్ యూనిఫామ్ మోషన్, ఇవన్నీ సిచ్యువేషన్స్ తీసుకుంటే మనకు డిస్ప్లేస్మెంట్ వర్సెస్ టైం గ్రాఫ్ అండ్ వెలాసిటీ వర్సెస్ టైం గ్రాఫ్ అండ్ యాక్సిలరేషన్ వర్సెస్ టైం గ్రాఫ్ అనేది తీసుకున్నాను. చూడండి, ఒకవేళ పార్టికల్ ఎట్ రెస్ట్ ఉంది అనుకుందాం, పార్టికల్ ఎట్ రెస్ట్లో పొజిషన్లో ఉన్నప్పుడు ఎక్స్ వర్సెస్ టీ గ్రాఫ్ తీసుకుంటే ఎక్స్ వర్సెస్ టీ గ్రాఫ్లో ఎప్పుడైనా సరే పార్టికల్ రెస్ట్లో ఉంది కాబట్టి సమ్ ఎనీ పాయింట్ దగ్గర ఎక్స్ పొజిషన్ దగ్గర సమ్ రెస్ట్లో ఉంది అనుకోండి, దిస్ ఈజ్ ఎక్స్ అనుకోండి అండ్ ఇట్ ఈస్ టైం అనుకోండి. టైం చేంజ్ అవుతున్నా కానీ పార్టికల్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి అక్కడ వాటి యొక్క గ్రాఫ్ అనేది ఇలా వస్తుంది. అండ్ పార్టికల్ రెస్ట్లో ఉంది కాబట్టి ఇక్కడ వెలాసిటీ వర్సెస్ గ్రాఫ్ ఉంటుందా అంటే 100% గ్రాఫ్ అనేది ఉండదు, దేర్ ఈజ్ నో గ్రాఫ్ అండ్ హియర్ ఆల్సో నో గ్రాఫ్. అండ్ కమింగ్ టు హియర్ పార్టికల్ ఎట్ యూనిఫామ్ మోషన్లో ఉంది అంటే యూనిఫామ్ మోషన్ అంటే ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం కదా, పార్టికల్ యూనిఫామ్ మోషన్లో ఉంది అంటే ఇప్పుడు మళ్ళీ డిస్ప్లేస్మెంట్ వర్సెస్ టైం గ్రాఫ్ తీసుకుంటే పార్టికల్ అనేది స్ట్రేట్ లైన్లో ట్రావెల్ చేస్తుంది అండ్ యూనిఫామ్ వెలాసిటీ అంటే కాన్స్టెంట్ వెలాసిటీతో ట్రావెల్ చేస్తుందని చెప్తాం. కాబట్టి కంపల్సరీగా పార్టికల్ ఈ ఆరిజిన్ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతేనేమో ఇలా కాన్స్టెంట్ వెలాసిటీ అనేది గెయిన్ చేస్తాం, ఆ వెలాసిటీ చేంజ్ కాదు, ఎందుకైనా అంటే స్లోప్ అనేది మనకి కాన్స్టెంట్గా వస్తుంది. అండ్ వాట్ అబౌట్ యాక్సిలరేషన్ వర్సెస్ టైం గ్రాఫ్, వెలాసిటీ కాన్స్టెంట్గా ఉందంటే ఆటోమేటిక్గా యాక్సిలరేషన్ అనేది ఉంటుందా, సో యాక్సిలరేషన్స్ టైం గ్రాఫ్ అనేది ఉండదు. సో ఇది ఒక పాయింట్ అబ్జర్వ్ చేసుకోవాలి. అండ్ వన్ మోర్ పాయింట్ ఐ హ్యావ్ టు సే హియర్. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, డిస్ప్లేస్మెంట్ వర్సెస్ టైం గ్రాఫ్ విల్ గివ్స్
ఆ స్లోప్ ఆఫ్ గ్రాఫ్ ఎప్పుడైనా సరే మనకి ఏమిస్తుందంటే వెలాసిటీస్ నోట్ చేసుకోండి. ఈ స్లోప్ని ఎక్కడ క్యాలిక్యులేట్ చేసినా మనకు వెలాసిటీ వస్తుంది. చూడండి ఇక్కడ t1 t2 అనుకోండి, దిస్ ఇస్ x1 and x2 అనుకోండి, అండ్ దిస్ స్లోప్ ఈజ్ నథింగ్ బట్ వాట్ వీ కెన్ సే ఇట్ ఈస్ x2 minus x1 by t2 minus t1 అని చెప్తాం కదా. అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అంటే డెల్టా ఎక్స్ బై డెల్టా టీ అని రాస్తాం. అంటే ఇదేమొస్తుంది, వెలాసిటీ వస్తుంది. అంటే ఇప్పుడు ఇది వెలాసిటీ వర్సెస్ టైం గ్రాఫ్ అనేది చెప్తే, ఒకవేళ స్లోప్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ వర్సెస్ టైం గ్రాఫ్ ఎప్పుడైనా సరే స్లోప్ ఏమి ఇస్తుంది అంటే వెలాసిటీ ఇస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు ఒకవేళ వెలాసిటీ వర్సెస్ టైం గ్రాఫ్ ఒకవేళ స్లోప్ ఉందనుకోండి, వాటి యొక్క ఏరియా ఏమిస్తుంది అనేది నెక్స్ట్ సిచ్యువేషన్లో చూద్దాం. ఎటో పార్టికల్ విల్ స్టార్ట్ విత్ నాన్ యూనిఫామ్ మోషన్స్లో ట్రావెల్ చేస్తుంది అనుకున్నప్పుడు, అప్పుడు అంటే ఒకవేళ గ్రాఫ్ అనేది డిస్ప్లేస్మెంట్ వర్సెస్ టైం గ్రాఫ్ తీసుకుంటే, ఒకవేళ పార్టికల్ ఇలా ట్రావెల్ చేస్తుంది అనుకుందాం విత్ ఇనిషియల్ వెలాసిటీ యూతో ఇలా ట్రావెల్ చేస్తుంది అనుకున్నప్పుడు, ఇనిషియల్ వెలాసిటీ యూ కాదు, పార్టికల్ రెస్ట్ నుంచి. ఇనిషియల్ వెలాసిటీ యూ అంటే ఏం చెప్తాం, కొంచెం ముందు నుంచి వెళ్ళాలని చెప్తున్నాం. కాబట్టి ఒకవేళ పార్టికల్ ఇలా ట్రావెల్ చేస్తే మళ్ళీ మనకి వెలాసిటీ వర్సెస్ టైం గ్రాఫ్ ఎలా వస్తుందంటే దట్ ఈజ్ ఇట్లా లీనియర్ మోషన్స్లో వస్తుంది, అంటే స్ట్రైట్గా వస్తుంది. ఇక్కడ కూడా అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా సరే ద స్లోప్ ఆఫ్ వెలాసిటీ వర్సెస్ టైం గ్రాఫ్ నోట్ చేసుకోండి. వెలాసిటీ వర్సెస్ టైం గ్రాఫ్, టైం స్లోప్ విల్ గివ్స్ స్లోప్ ఏమిస్తుంది చెప్పండి, ఇక్కడ t1 t2 అండ్ v1 v2 కదా. కాబట్టి ఏమవుతుంది, యాక్సిలరేషన్ ఇస్తుంది. ఓకేనా, యాక్సిలరేషన్. బట్ ద ఏరియా ఆఫ్ గ్రాఫ్ ఏమిస్తుంది, ఒకవేళ ఏరియా మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఏరియా అంటే ఏమవుతుంది, టోటల్ ఏరియా వాల్యూ కావాలి కాబట్టి మనకి ఏమవుతుందంటే డిస్ప్లేస్మెంట్ ఇస్తుంది. ఓకేనా, ఎప్పుడైనా సరే ఏరియా ఆఫ్ గ్రాఫ్ అనేది డిస్ప్లేస్మెంట్ ఇస్తుంది, కానీ స్లోప్ ఆఫ్ గ్రాఫ్ ఆఫ్ వెలాసిటీ వర్సెస్ టైం గ్రాఫ్ అనేది యాక్సిలరేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇది మనకు ఒకవేళ గ్రాఫికల్లో ఒకవేళ చిన్నది ఇదేమంటాం, ఇలా వెళ్తున్నప్పుడు ఏమో యాక్సిలరేట్ అవుతుంది అంటాం ఆ ఆబ్జెక్టు. ఒకవేళ నెక్స్ట్ సిచ్యువేషన్స్లో గ్రాఫ్ని తీసుకుంటే, ఎలా వస్తుందో చూడండి. రిటార్డేషన్ మోషన్లో అంటే కంటిన్యూస్గా స్పీడ్ అనేది వెలాసిటీ అనేది తగ్గుతూ వస్తున్నప్పుడు అంటే రిటార్డేషన్ మోషన్. ఈ రిటార్డేషన్ మోషన్స్లో కంప్లీట్గా వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ వర్సెస్ టైం గ్రాఫ్ అంటే పార్టికల్ అనేది ఇలా రిటార్డ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ నుంచి ఇలా రిటార్డ్ అవుతూ వస్తుంది. ఇలా రిటార్డ్ అవుతున్నప్పుడు వెలాసిటీ వర్సెస్ టైం గ్రాఫ్ అనేది సేమ్గానే ఉంటుంది. అది కూడా నెగిటివ్. ఇలా వెలాసిటీ వర్సెస్ టైం గ్రాఫ్ అనేది ఇలా తగ్గుతూ వస్తుంది, ఒక పాయింట్ దగ్గరికి వచ్చిన తర్వాత జీరో అవుతుంది. కానీ ఇప్పుడు పార్టికల్ యొక్క యాక్సిలరేషన్ ఎలా ఉంటుంది, యాక్సిలరేషన్ వర్సెస్ టైం గ్రాఫ్ ఇట్ ఈజ్ అగైన్ కాన్స్టెంట్గానే ఉంటుంది. అంటే రిటార్డ్ అవుతుంది, కంప్లీట్గా రిటార్డ్ అవుతుంది, కానీ అది మనకి ఎలా వస్తుంది, పాజిటివ్ యాక్సిస్లో రాదు. సారీ ఫర్ దిస్ కన్వన్. సో యాక్సిలరేషన్ వర్సెస్ టైం గ్రాఫ్ తీసుకుంటే మనకు రిటార్డ్ అవుతుంది కాబట్టి ఏమవుతుంది, యాక్సిలరేషన్ వర్సెస్ టైం గ్రాఫ్ తీసుకుంటే నెగిటివ్ యాక్సిస్లో ఈ యాక్సిలరేషన్ వర్సెస్ టైం గ్రాఫ్ అనేది కాన్స్టెంట్గా ట్రావెల్ చేస్తుంది అన్న పాయింట్ అనేది అబ్జర్వ్ చేసుకోవాలి. ఇలా కిందికి వస్తుంది సిచ్యువేషన్. సో ఎప్పుడైనా వెలాసిటీ మ్యాక్సిమం నుంచి మెల్లిగా స్లో డౌన్ అవుతుంది, ఇది రిటార్డేషన్ మోషన్. కార్ అనేది ఫాస్ట్గా వెళ్తుంది అనుకోండి, ఫస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది, అంటే వెలాసిటీ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, యాక్సిలరేషన్ వస్తుంది. అదేవిధంగా స్పీడ్ అనేది తగ్గుతూ వెళ్తుంది. బస్ స్టాప్ వచ్చింది, లేకపోతే ఒక స్టాప్ వచ్చింది, స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు స్పీడ్ వెలాసిటీ కంటిన్యూస్గా డిక్రీజ్ అవుతూ స్టాప్ దగ్గర ఆగిపోతుంది. అంటే వెలాసిటీ ఫైనల్లీ బికమ్స్ జీరో. హియర్ వెలాసిటీ ఫైనల్లీ బికమ్స్ జీరో. వెలాసిటీ జీరో అయిపోయింది కాబట్టి గ్రాఫ్ అనేది ఇలా డెవలప్ అవుతుంది. ఇవన్నీ మనకు గ్రాఫ్స్ గురించి 100% గ్రాఫ్స్లో మనకి ఒక ప్రాబ్లం అనేది ఇచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి కాబట్టి ఒక్కసారి ఫోకస్ చేయండి. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు 100% ఈ పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. సో స్లోప్ ఆఫ్ velocity versus time graph will gives acceleration, and slope of displacement versus time graph gives velocity. Okay, again area of velocity versus time graph will gives displacement అనే పాయింట్ కూడా మర్చిపోవద్దు. నౌ ఇవన్నీ గ్రాఫ్స్ గురించి. నెక్స్ట్ కైనమాటిక్ ఈక్వేషన్స్ ఉన్నాయి కదా మనకు. కైనమాటిక్ ఈక్వేషన్స్ ఇవి చాలా లీడ్ చేసే డిస్ప్లేస్మెంట్ ఫార్ములా ut ప్లస్ ఆఫ్ at స్క్వేర్ అనే ఫార్ములా యూజ్ చేస్తాం. అండ్ సెకండ్ వన్ v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2as అని యూజ్ చేస్తాం. థర్డ్ వన్ v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at అని యూజ్ చేస్తాం. అండ్ ఫోర్త్ వన్ nth సెకండ్ ఫార్ములా Sn ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ a ఆఫ్ n మైనస్ 1/2 అని ఈ ఫార్ములాస్ అన్నీ యూజ్ చేస్తూ ఉంటాం. ఇది nth సెకండ్లో ఉన్నప్పుడు ఫర్ nth సెకండ్ ఫార్ములా ఆఫ్ డిస్ప్లేస్మెంట్
డిస్ప్లేస్మెంట్ ఆఫ్ nth సెకండ్ ఫార్ములా Sn is equals to u plus a of n minus 1/2. ఈ 4 ఫార్ములాస్ అనేటివి మనకు చాలా కీ రోల్ ప్లే చేస్తాయి ఎప్పుడైనా సరే ఎగ్జామ్స్లో. ఈ కైనమాటిక్స్ నుంచి మోస్ట్లీ ఈ ప్రాబ్లమ్స్ అనేటివి మనకు వచ్చే ఛాన్సెస్ అనేటివి ఉన్నాయి. సో ఈ 4 ఈక్వేషన్స్ యూజ్ చేస్తూ మనం చాలా ప్రాబ్లమ్స్ డెవలప్ చేయొచ్చు, చాలా ప్రాబ్లమ్స్ యొక్క వెలాసిటీ చూడొచ్చు. చూడండి S is equal to ut plus half at square. సార్ ఎన్ని ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఇన్ని ఫార్ములాస్లో ఎప్పుడు ఏది యూజ్ చేయాలి? సో సింపుల్, ఒక్కోసారి 2 ఫార్ములాస్ యూజ్ చేసిన ఆన్సర్ వస్తుంది, ఒక్కోసారి 1 ఫార్ములా యూజ్ చేసిన ఆన్సర్ వస్తుంది. ఎప్పుడైనా సరే ఇది S అంటే డిస్ప్లేస్మెంట్, U అంటే ఇనిషియల్ వెలాసిటీ, ఆఫ్ A అంటే యాక్సిలరేషన్, T అంటే టైం. సిమిలర్లీ ఇక్కడ కూడా ఫైనల్ వెలాసిటీ, V అంటే ఫైనల్ వెలాసిటీ, ఇనిషియల్ వెలాసిటీ, 2as యాక్సిలరేషన్ డిస్ప్లేస్మెంట్. అంటే ఎప్పుడైనా ఇనిషియల్ వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ డిఫరెన్స్ ఎప్పుడైనా మనకు కనిపించినప్పుడు 100% వీ హ్యావ్ టు యూజ్ దిస్ ఫార్ములా v² - v² is equals to 2as. ఓన్లీ ఇనిషియల్ వెలాసిటీతో ఉంది, యాక్సిలరేట్ అవుతుంది ఆబ్జెక్ట్ అన్నప్పుడు డిస్ప్లేస్మెంట్, ఇక్కడ కూడా డిస్ప్లేస్మెంట్ ఉంది కదా. సో ఇప్పుడు S is equals to ut plus half at square అనే ఫార్ములా యూజ్ చేస్తామంటే ఇది డిస్ప్లేస్మెంట్ ఫార్ములా అవుతుంది. ఇది కూడా డిస్ప్లేస్మెంట్ ఫార్ములానే, కానీ ఇనిషియల్ అండ్ ఫైనల్ వెలాసిటీస్ ఉన్నప్పుడు. ఇది కూడా చూడండి, ఇనిషియల్ అండ్ ఫైనల్ వెలాసిటీ ఉంది, యాక్సిలరేటింగ్ విత్ టైమ్ అని చెప్తాం. సో సింపుల్గా యాక్సిలరేషన్ డెఫినేషన్ వస్తుంది చూడండి, అటు పంపిస్తే v minus u by t, అంతే కదా. యాక్సిలరేషన్ డెఫినేషన్ ఏంటి? ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ బై టైమ్. సింపుల్లీ దట్ ఈస్ హియర్. నెక్స్ట్ ఎంత సెకండ్స్లో ఉన్నప్పుడు, సెకండ్లో ఉన్నప్పుడు ఎంత డిస్ప్లేస్మెంట్ అవుతుంది, 5th సెకండ్స్లో ఉన్నప్పుడు ఎంత డిస్ప్లేస్మెంట్ అవుతుంది, అట్లా డిఫరెంట్ సెకండ్స్లో ఉన్నప్పుడు వాటి యొక్క డిస్ప్లేస్మెంట్ వాల్యూని ఎలా కన్సిడర్ చేస్తాం అనేది క్యాలిక్యులేట్ చేయడం కోసం యూజ్ చేసే ఫార్ములా Sn is equals to u plus a of n minus 1/2 అనేది. కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను, మీకు ఏమైనా ఫాస్ట్ అనిపిస్తే ప్లీజ్ స్లో మోషన్లో పెట్టుకోండి నార్మల్ని. సో నార్మల్ మోడ్ని తక్కువ పెట్టుకుంటే స్లో అవుతుంది, ఇంకా ఫాస్ట్ కావాలంటే ఫాస్ట్ పెట్టుకోవచ్చు. కానీ మీరు చెప్పే పాయింట్స్ అంటే మీరు అన్నిటి గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనం ప్రాబ్లమ్స్ అన్నిటి సాల్వ్ చేస్తాం. ఓకే, ఇక్కడనే మనకు ఇది చాలా సిచ్యువేషన్స్ నుంచి ఫార్ములాస్ అనేటివి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇన్ ద వర్డ్స్ పార్టికల్ స్టార్ట్ ఎట్ రెస్ట్ అని చెప్తాడు. సో పార్టికల్ స్టార్ట్ ఎట్ రెస్ట్ అన్నప్పుడు ఈ ఫార్ములా ఎలా కన్వర్ట్ అవుతుంది చూడండి. S is equals to ఏమవుతుంది, ఇనిషియల్ వెలాసిటీ, రెస్ట్ అన్నప్పుడు u బికమ్ 0నా. సో కాబట్టి ఇనిషియల్ వెలాసిటీ 0 అయితే ½ into a into t² అని రాస్తాం. ఒకవేళ పార్టికల్ స్టార్ట్ విత్ ఇనిషియల్ వెలాసిటీ u ఎట్ రెస్ట్ అని చెప్తున్నాం కాబట్టి ఈ ఫార్ములా ఏమవుతుంది, u బికమ్ 0నా, v² is equals to 2 into a into s అని కూడా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ v is equals to u plus at ఫార్ములా ఒకవేళ ఇనిషియల్ ఫైనల్ వెలాసిటీ కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి v is equals to a into t అని రాయొచ్చు. ఇలా ప్రతి దగ్గర మనకు వాల్యూ అనేది Sn వాల్యూ, ఇనిషియల్ వెలాసిటీ 0 అంటే u is equals to 0 కాబట్టి Sn is equals to a of n minus 1/2 అని చెప్తాం. సో పార్టికల్ రెస్ట్లో ఉంది అంటే దాని అర్థం పార్టికల్ స్టార్ట్ విత్ రెస్ట్ అంటాడు క్వశ్చన్లో. రెస్ట్ అంటే దాని అర్థం ఏంది, ఇట్ స్టార్ట్ విత్ ఇనిషియల్ వెలాసిటీ అని చెప్తాం, సారీ ఇట్ స్టార్ట్ విత్ 0 వెలాసిటీతో స్టార్ట్ అవుతుందని చెప్తారు. సో ఇలాంటి కండిషన్స్ మనం అప్లికేబుల్ చేసుకుంటే ఇలా ఉంటుంది. గాట్ ఇట్? సో నోట్ చేసుకోండి. సో ఇప్పుడు మనకి ఇవన్నీ డిస్ప్లేస్మెంట్ ఫార్ములాస్ ఇలా చేంజ్ అవుతూ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంది. పార్టికల్స్ అనేటివి ఆ ఇనిషియల్ పాయింట్ నుంచి స్టార్ట్ అయినా లేకపోతే సేమ్ యూనిఫామ్ యాక్సిలరేషన్, దీని ఇంకా సింపుల్గా ఏం చెప్పొచ్చు, యూనిఫామ్ యాక్సిలరేషన్ అనే కండిషన్ కూడా వస్తుంది. యూనిఫామ్ యాక్సిలరేషన్ అన్నా ఒకటే, ఇనిషియల్ వెలాసిటీ 0 అన్నా ఒకటే, పార్టికల్ స్టార్ట్ విత్ ఎట్ రెస్ట్ అన్నా ఒకటే, అన్ని మీనింగ్స్ ఒకే వస్తుంది. సో నెక్స్ట్ సిచ్యువేషన్ చూడండి, ఒక్క కండిషన్ ఇంకోటి అప్పుడు యూనిఫామ్ రిటార్డేషన్. సో యూనిఫామ్ రిటార్డ్ అవుతున్న పార్టికల్ యూనిఫామ్ రిటార్డేషన్. సో యూనిఫామ్ రిటార్డేషన్ కండిషన్స్లో ఫైనల్ వెలాసిటీ ఏమవుతుంది చెప్పండి, 0. ఇంతకుముందు తీసుకున్న గ్రాఫ్ యూనిఫామ్ రిటార్డేషన్ అంటే ఒకవేళ వెలాసిటీ వర్సెస్ టైం గ్రాఫ్ తీసుకుంటే కంప్లీట్గా వెలాసిటీ అనేది డిక్రీజ్ అవుతూ ఎట్ పాయింట్ ఆఫ్ దిస్ వెలాసిటీ బికమ్ 0. అంటే ఫైనల్ వెలాసిటీ ఈజ్ v is equal to 0 అని రాస్తాం. అంటే v² - u² is equals to 2as ఫార్ములాలో ఫైనల్ వెలాసిటీ 0 రాస్తే u² - u² is equals to 2 into a into s అని రాయొచ్చు. ఒకవేళ యూనిఫామ్ రిటార్డ్ అవుతుంది కాబట్టి యాక్సిలరేషన్ని మనం ఎలా చూపిస్తాం, -aతో చూపిస్తాం కాబట్టి u² is equals to 2 into a into s అని రాయొచ్చు. ఇక్కడ మనకు s అంటే ఏంటి, s is equal to u² by 2a అని రాస్తాం. సో ఇలా డెవలప్ అవుతున్నప్పుడు మనకు ఒక వాల్యూ వస్తుంది. ఇక్కడ గ్రాఫ్ యాక్సిలరేషన్ వర్సెస్ టైం గ్రాఫ్ తీసుకున్నప్పుడు మనకు యాక్సిలరేషన్ ఏమైపోయింది, కాన్స్టెంట్ అవుతుంది, అంతే కదా. సో యాక్సిలరేషన్ కాన్స్టెంట్ అవుతుంది కాబట్టి మొత్తం వాల్యూ కాన్స్టెంట్ అంటే s ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు u² అని రాసుకోవచ్చు.
Am I correct? సో డిస్ప్లేస్మెంట్ అండ్ ఇనిషియల్ వెలాసిటీస్ మధ్య డిఫరెన్స్ ఎలా ఉన్నాయో చూడండి. సో మనం ఏమనుకుంటాం, డిస్ప్లేస్మెంట్ పెరిగితే ఓన్లీ 1 టర్మ్స్ ఆఫ్ వెలాసిటీ అనుకుంటాం, కానీ ఇది 2 టర్మ్స్ s u² అనే టర్మ్స్కి యూజ్ అవుతుంది అనే విషయాన్ని మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. s is డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు u² అనే వాల్యూ వస్తుంది. నోట్ చేసుకోండి, ఒకసారి గుర్తుపెట్టుకోవాలనుకుంటే గుర్తుపెట్టుకోండి. గ్రాఫ్ని బేస్ చేసుకొని చెప్పాను. ఎస్, నోట్ ఇట్. సో ఇవన్నీ మనకు జనరల్గా గ్రాఫికల్గా డిస్కస్ చేస్తున్నాం. ఇంకా మనం యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు మనం యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, ఒకవేళ బాల్ని ఫ్రీలీ ఫాల్ చేసినప్పుడు లేదా ఒక బాల్ని థ్రోయింగ్ అప్ చేస్తున్నప్పుడు వెలాసిటీస్ అనేటివి ఎలా చేంజ్ అవుతున్నాయి, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ వాల్యూ ఎలా తీసుకుంటాం అనేది చూద్దాం. చూడండి. సో నెక్స్ట్ సిచ్యువేషన్ ఏంటి అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఇక్కడనే వర్టికల్ మోషన్ కూడా వస్తుంది, కానీ నేను డిస్కస్ చేయను. అది నెక్స్ట్ మనకు మోషన్ స్ట్రేట్ ప్లేన్లో స్టార్ట్ అవుతుంది, అక్కడే కంప్లీట్ డిస్కషన్ మీకు ఇచ్చేస్తాను. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి వి నో దట్ ఇఫ్ ఎనీ బాల్ ఆబ్జెక్ట్ ఈస్ థ్రోయింగ్ అప్వర్డ్ డైరెక్షన్, ద బాల్ విల్ చేంజింగ్ their velocity and it goes upward direction. At some height the acceleration final velocity becomes 0 అంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆబ్జెక్ట్ అనేది ఏమవుతుంది, కింద పడుతుంది. ఫ్రీలీ ఫాల్ కండిషన్లో ఉన్నప్పుడు ఇనిషియల్ వెలాసిటీ 0, అగైన్ a ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ 2 సిచ్యువేషన్స్ మనకి ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇదేమో థ్రోయింగ్ అప్ సైడ్, దిస్ ఈజ్ ఫ్రీలీ ఫాలింగ్ డౌన్. ఈ వర్టికల్ మోషన్ గురించి ఇంప్లిమెంట్ చేసుకుందాం. ఇప్పుడు మనకున్న కైనమాటిక్స్ ఫార్ములాస్ ఇక్కడ ఎలా ఉపయోగపడుతున్నాయని చూద్దాం. therefore s is equals to ut plus of at². ఓకే, ఇది ఈ ఫార్ములా ఎలా చేంజ్ అవుతుంది ఒకవేళ థ్రోయింగ్ అప్ సిచ్యువేషన్ డిస్కస్ చేస్తే. అండ్ నెక్స్ట్ ఫ్రీలీ ఫాలింగ్ కండిషన్. ఒకటే మనకి వాల్యూస్ అనేవి చాలా చాలా అవసరం. సో ఫ్రీలీ ఫాలింగ్ కండిషన్లో ఇనిషియల్ వెలాసిటీ 0, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇస్ ప్లస్ g అండ్ ఫైనల్ వెలాసిటీ మ్యాక్సిమం ఉంటుంది. ఇక్కడ ఫైనల్ వెలాసిటీ 0 ఉంటుంది, ఇనిషియల్ వెలాసిటీ u ఉంటుంది. సో పైకి వెళ్తుంది కాబట్టి డిస్ప్లేస్మెంట్ ఫార్ములా ఏమైపోయింది, ఎలా కన్వర్ట్ అవుతుంది ఈ ఫార్ములాకి చూసుకోండి. s ఈజ్ ఈక్వల్స్ టు, ఒకవేళ హైట్ ట్రావెల్ చేస్తే s ఈజ్ ఈక్వల్స్ టు ut ప్లస్ ఆఫ్ మైనస్ g ఇంటూ t². అంటే ఏం రాసుకోవచ్చు ఇక్కడ సింపుల్గా ut మైనస్ ఆఫ్ gt². అంతే కదా. ఇక్కడ మైనస్ వాల్యూ ఎందుకు చేంజ్ వచ్చింది చూడండి, ఇలా తీసుకోవచ్చు. అండ్ సిమిలర్లీ ఫ్రీలీ ఫాలింగ్ కండిషన్లో ఇదే ఫార్ములా s ఈజ్ ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ at² ఫార్ములా ఎలా చేంజ్ అవుతుంది, s ఈజ్ ఈక్వల్స్ టు 0 బికాజ్ ఇనిషియల్ వెలాసిటీ 0 ప్లస్ హాఫ్ ఇంటూ g ఇంటూ t². సో s ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ g t². సో ఇలా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ v² మైనస్ u² ఈజ్ ఈక్వల్స్ టు 2as అనే ఫార్ములా యూజ్ చేస్తున్నా. ఈ v² మైనస్ u² ఈజ్ ఈక్వల్ 2as ఫార్ములా ఫ్రీలీ థ్రోయింగ్ అప్వర్డ్ డైరెక్షన్స్లో వెళ్తున్నప్పుడు మళ్ళీ ఫైనల్ వెలాసిటీ 0 కాబట్టి 0² మైనస్ u² ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ మైనస్ g ఇంటూ s. ఎస్ అంటే కొన్నిసార్లు హెచ్ తీసుకుంటారు, ఎక్స్ తీసుకుంటారు, నో ప్రాబ్లం. ఎలా తీసుకున్నా ఒకటే, బోత్ సైడ్ నెగిటివ్ క్యాన్సిల్ అయిపోతే u² ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ g ఇంటూ ఎస్ అని రాసుకోవచ్చు. ఇక్కడ వెలాసిటీ తెలిస్తే డిస్ప్లేస్మెంట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, డిస్ప్లేస్మెంట్ తెలిస్తే వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఎలా అయినా యూజ్ చేయొచ్చు. సేమ్ సిచ్యువేషన్ v² మైనస్ u² ఫార్ములా అనేది ఫ్రీలీ ఫాలింగ్ కండిషన్స్లో ఉన్నప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. దిస్ ఈజ్ కండిషన్ ఈజ్ ఫ్రీలీ ఫాలింగ్ డౌన్. ఫ్రీలీ ఫాలింగ్ డౌన్ అవుతున్నప్పుడు ఇప్పుడు మనం ఇక్కడ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం చూడండి. ఇనిషియల్ వెలాసిటీ 0, v² మైనస్ 0² ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ g ఇంటూ ఎస్. ఇక్కడ g అనేది పాజిటివే, దేర్ఫోర్ v² ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ g ఇంటూ ఎస్. సో గ్రౌండ్కి రీచ్ అవుతున్నప్పుడు, బాల్ గ్రౌండ్కి రీచ్ అవుతున్నప్పుడు ఎంత వెలాసిటీ ఉంటుంది, v² ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ అని చెప్తున్నాం. ఫ్రీలీ ఫాల్ కండిషన్ కాబట్టి v² ఈజ్ ఈక్వల్స్ టు 2gs అని కూడా చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఇంకా మనకు చాలా ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఏమున్నాయి ఇంకా, v ఈజ్ ఈక్వల్స్ టు u ప్లస్ at అనే ఫార్ములా యూజ్ చేస్తున్నాం. v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at ఫార్ములా థ్రోయింగ్ అప్ కండిషన్లో, అంటే పైకి త్రో చేస్తున్నప్పుడు వర్టికల్గా, అప్పుడు ఫైనల్ వెలాసిటీ 0 తీసుకుంటే u ప్లస్ ఆఫ్ మైనస్ g ఇంటూ t అని రాస్తాం. సో ఇనిషియల్ వెలాసిటీ u ఈజ్ ఈక్వల్స్ టు g ఇంటూ t రాసుకోవచ్చు. ఇక్కడ మనకు వాల్యూస్ అనేవి ఇలా వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఫ్రీలీ ఫాల్ కండిషన్స్కి వచ్చేసరికి సేమ్ ఇదే ఫార్ములా ఏమవుతుంది, ఇనిషియల్ వెలాసిటీ 0 కాబట్టి v ఈజ్ ఈక్వల్స్ టు 0 ప్లస్ g ఇంటూ t. సో v ఈజ్ ఈక్వల్స్ టు g ఇంటూ t. సో ఎప్పుడైనా సరే ఫ్రీలీ ఫాల్ కండిషన్ అండ్ థ్రోయింగ్ అప్వర్డ్ డైరెక్షన్స్లో ఓన్లీ ఫార్ములా సేమ్ అవుతుంది, కానీ ఇనిషియల్ వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ అనే కండిషన్స్ అనేవి మనకు గుర్తుంచుకోవాలి. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఫార్ములా ఏమవుతుంది, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఫార్ములా Sn ఈజ్ ఈక్వల్స్ టు u ప్లస్ a ఆఫ్ n మైనస్ 1/2 అంటారు. కొన్ని బుక్స్లో 2n మైనస్ 1/2 అని కూడా ఉంటుంది, ఎలా రాసినా కరెక్టే. సో Sn ఈజ్ ఈక్వల్స్ టు u ప్లస్ a ఆఫ్ అనేది ఈ దానికి ఇంప్లిమెంట్ చేసుకుంటే ఏమవుతుంది, Sn ఈజ్ ఈక్వల్స్ టు u ప్లస్
ఏ ప్లేస్లో ఎంత రాసుకోవాలి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, స్మాల్ g రాసుకోవాలి, n-1/2 you have to be write it here. And similarly here the for freely falling condition initial velocity 0 no, so ఇది 0 అయిపోతే మనకి ఏమవుతుంది g into n-1/2 you have. సో ఇక్కడ మనం ఒక మిస్టేక్ చేసాం ఏంటి, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఏమవుతుంది -g అనేది రాస్తాం కాబట్టి ఇది మైనస్ అనేది మెన్షన్ చేసుకోవాలి. ఇవన్నీ ఫార్ములాస్ ఒక్కసారి చూసుకోండి, బాగా క్లియర్ కట్గా చూసుకోండి, డౌట్ ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, మనకు హెల్ప్ఫుల్ అవుతుంది, లేదంటే నోట్ చేసుకోండి. గాట్ ఇట్. సో ఇలా మనకు ప్రతి దానికి ఒక వాల్యూ కావాలి కాబట్టి ప్రతి ఈక్వేషన్స్ను ఒకటే సిచ్యువేషన్తో కంపేర్ చేస్తూ మనం కన్సిడర్ చేస్తున్నాం. సో ఇక్కడే మనం వర్టికల్ మోషన్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఈ వర్టికల్ మోషన్స్ గురించి డిస్కస్ చేస్తూ డైరెక్ట్ నేను ఆబ్లిక్ ప్రొజెక్షన్లోకి వెళ్తున్నాను. ఆ తర్వాత మనకు ఆబ్లిక్ ప్రొజెక్షన్ అంటాం లేదా ప్రొజెక్టైల్ మోషన్ అని కూడా అంటాం. ఈ ఆబ్లిక్ ప్రొజెక్షన్లో మనకు వర్టికల్ వస్తుంది, ప్రొజెక్టైల్ వస్తుంది, ఏదైనా డిఫరెంట్ సిచ్యువేషన్స్ కూడా మనం ఇక్కడ డిస్కషన్ చేయొచ్చు. సో ఆబ్లిక్ ప్రొజెక్షన్ అంటే ఏంటి, ఇఫ్ ఎనీ పార్టికల్ ఈజ్ ట్రావెలింగ్ విత్ సమ్ టీటా యాంగిల్ విత్ రెస్పెక్ట్ టు ద హారిజంటల్ ఈజ్ కాల్డ్ ఆబ్లిక్ ప్రొజెక్షన్, లేకపోతే ప్రొజెక్టైల్ ప్రొజెక్షన్ అంటాం. సో ఇలా ప్రొజెక్ట్ అవుతున్నప్పుడు ఇనిషియల్ వెలాసిటీ యూతో వెళ్తే ఇక్కడ మనకు 2 డైమెన్షనల్ వెలాసిటీస్ అనేటివి వస్తాయి. అంటే ఆ పార్టికల్కి హారిజంటల్ వెలాసిటీ ఉంటుంది అండ్ వర్టికల్ వెలాసిటీ కూడా ఉంటుంది. సో టాప్ ఆఫ్ ట్రాజెక్టరీ కూడా ఫైనల్ వెలాసిటీస్ అనుకుంటే Vx ఉంటుంది అండ్ Vy కూడా ఉంటుంది. అండ్ సిమిలర్లీ కింద పడుతున్నప్పుడు కూడా మళ్ళీ 2 వెలాసిటీస్ అనేటివి క్యారీ చేస్తున్నాయి. సో ఇప్పుడు వీటి వాల్యూస్ అనేటివి కన్సిడర్ చేస్తాం. వి నో దట్ హారిజంటల్ కాంపోనెంట్, హారిజంటల్ వెలాసిటీ లేకపోతే హారిజంటల్ కాంపోనెంట్స్. సో ఈ హారిజంటల్ కాంపోనెంట్స్లో మనం బాగా ఫోకస్ చేయాల్సినది ఏంటి అని అంటే ఏం చెప్తాం, వెలాసిటీ, యాక్సిలరేషన్ అండ్ టైం ఏమవుతుంది, రేంజ్ ఎంత అనేది కావాలి. సో అదేవిధంగా ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న వాల్యూస్ని బాగా ఫోకస్ చేస్తే ఈ ప్రొజెక్షన్లో మనం డైరెక్ట్గా వాల్యూస్ని అనేది కన్సిడర్ చేయొచ్చు. హారిజంటల్ కాబట్టి ux = u cos θ అని రాస్తాం, బట్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ = 0 రాస్తాం. బికాస్ నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ హారిజంటల్ యాక్సిస్ = 0. నెట్ ఫోర్స్ 0 అవుతుందంటే ఆటోమేటిక్గా యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ కూడా 0 అవుతుంది, Ax కూడా 0 అవుతుంది. సో ఇలా పార్టికల్కి హారిజంటల్లో కాన్స్టెంట్ వెలాసిటీ ఉంటుంది కాబట్టి ఇక్కడ ux cos θ అంటే ఇక్కడ కూడా u cos θ అనే ఉంటుంది, ఇక్కడ కూడా u cos θ అనే ఉంటుంది, నెవర్ చేంజ్, ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్. అంటే హారిజంటల్ వెలాసిటీ ux = u cos θ. నేను చెప్పే వర్డ్స్ని బాగా అర్థం చేసుకోండి. హారిజంటల్ వెలాసిటీ, హారిజంటల్ కాంపోనెంటు అండ్ హారిజంటల్ యాక్సిలరేషన్. సో ఇవన్నీ వర్డ్స్ మనకు బాగా తెలిస్తేనే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు చాలా ఈజీ అవుతుంది. క్వశ్చన్లో నీకు ux = 0, Ax = 0 అవన్నీ ఇవ్వరు. గాట్ ఇట్. సో ఓన్లీ వర్డ్స్ని యూజ్ చేస్తుంటారు. అండ్ సిమిలర్లీ పార్టికల్ అనేది పైకి ట్రావెల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనకు వర్టికల్ కాంపోనెంట్స్ 2 కాంపోనెంట్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ వర్టికల్ కాంపోనెంట్స్ గురించి కూడా డిస్కస్ చేస్తే మనకేమొస్తుంది, ఇక్కడ యాక్సిలరేషన్ వస్తుంది అండ్ వెలాసిటీ కూడా వస్తుంది. వాట్ ఈస్ యాక్సిలరేషన్ అండ్ వాట్ ఈస్ వెలాసిటీ? You know it is cos θ becomes nothing but it also become function of sin θ, and acceleration is vertical component that is equals to -g. సో ఇలా 2 వెలాసిటీ ఇది ఇక్కడ ఎందుకు పార్టికల్ అప్వర్డ్ డైరెక్షన్లో వెళ్తే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఏంటి -g కదా. సో అలా పైకి వెళ్తుంది మళ్ళీ కింద పడుతుంది. సో ఈ సిచ్యువేషన్స్లో మనం ఈ రెండింటిని యూజ్ చేస్తాం. క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇంకేం కావాలి, పార్టికల్ అనేది ఇలా డివైడ్ అవుతున్నప్పుడు ఒక పాయింట్ దగ్గర మనకు వెలాసిటీ అనేది మ్యాక్సిమం హైట్ ట్రావెల్ చేసినప్పుడు వెలాసిటీ అనేది ఏమైపోతుంది 0. అంటే Vy వాల్యూ వర్టికల్ వెలాసిటీ 0 ఎట్ టాప్ ఆఫ్ ట్రాజెక్టరీ, Vy = 0 ఎట్ టాప్ ఆఫ్ ట్రాజెక్టరీ. ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్, కీ పాయింట్స్ అంటాం వీటిని. కీ పాయింట్స్ తెలియకుండా మనం ఏం చేయలేం కాబట్టి సాల్వ్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి Vy = 0 అంటే ట్రాజెక్టరీ ఎట్ టాప్ ఆఫ్ ట్రాజెక్టరీ Vy = 0. బట్ Ux = 0నా కాదు. ఎందుకు, Ux అంటే హారిజంటల్ వెలాసిటీ ఎక్కడికి వెళ్ళినా కాన్స్టెంట్గానే వెళ్తుంది కాబట్టి దట్ Ux is never becomes 0. నౌ Vy = 0 అవుతుంది, బట్ Vx is not equal to 0. ఇట్ ఈస్ ఆల్వేస్ రిమైన్స్ u cos θ అనే రాస్తాం. కాబట్టి సో ఇప్పుడు టీటా వాల్యూ చేంజ్ అవుతున్న కొద్దీ మనకి ఏమవుతుంది, ఒకవేళ టీటా వాల్యూ చేంజ్ అయితే మనకి ఏమవుతుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు అక్కడ అబ్జర్వ్ చేద్దాం. ఒకవేళ ఇక్కడ టీటా వాల్యూ చేంజ్ అవుతుంది అంటే ఇఫ్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees, ఓకే, ఇఫ్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees, uy ఈజ్ ఈక్వల్స్ టు u ఇంటూ sin 90. ఐ కెన్ సబ్స్టిట్యూట్ హియర్. అంటే uy ఈజ్ ఈక్వల్స్ టు ఏమైపోయింది, sin 90 వాల్యూ 1 కదా, అంటే u.
అంటే దీన్ని ఏమంటామంటే వర్టికల్ మోషన్ అంటాం. ఓకేనా, వర్టికల్ మోషన్. ఇప్పుడు మనం వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఈ ప్రొజెక్టైల్లో ఉన్న పారామీటర్స్ గురించి డిస్కస్ చేస్తూ సింపుల్గా మనం డిస్కషన్ చేస్తే మనకి ఈజీ అవుతుంది. చూడండి, పారామీటర్స్ ఆఫ్ ప్రొజెక్టైల్. ఈ పారామీటర్స్ అనేటివి మనకు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు చాలా యూజ్ అవుతాయి. రేంజు, హైటు, ఇవన్నిటి గురించి మనకు కావాలి కాబట్టి ఆ వాల్యూస్ అన్నీ చూద్దాం. పారామీటర్స్ ఆఫ్ ప్రొజెక్టైల్, వి నో దట్ మ్యాక్సిమం హైట్ అంటాం. అండ్ ఈ మ్యాక్సిమం హైట్, ఆ రేంజు, టైమ్ ఆఫ్ ఫ్లై, వీటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మ్యాక్సిమం హైట్ అంటే ఏంటి? v² - u² = 2as ఫార్ములా యూజ్ చేస్తున్నాను. సో v² - u² = 2as ఫార్ములాలో మ్యాక్సిమం హైట్ అంటే వర్టికల్ డైరెక్షన్లోనే పాసిబుల్ అవుతుంది కదా. వర్టికల్ వెలాసిటీ ఎక్కడైతే 0 అవుతుందో అక్కడ మ్యాక్సిమం వెలాసిటీ 0 అయిపోతే దాన్ని మ్యాక్సిమం హైట్ అంటాం. అంటే vy² - uy² వర్టికల్ యాక్సిస్కి అప్లై చేస్తున్నా 2ay × sy అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు vy = 0 అకార్డింగ్ టు ద డయాగ్రామ్, అండ్ uy = u sin θ అకార్డింగ్ టు డయాగ్రామ్, అండ్ ay = -g, అండ్ sy ఫర్ సపోజ్ h మ్యాక్సిమం అనుకుందాం, అంటే డిస్ప్లేస్మెంట్ అనేది. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వస్తుంది చూడండి, 0² - u sin θ² = 2 × యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ -g × h వాల్యూ వస్తుంది. దేర్ఫోర్ h ఏం రాసుకోవచ్చు, మైనస్ మైనస్ బోత్ సైడ్ క్యాన్సల్ అయితే h u² sin² θ/2 × g. సో దిస్ ఈజ్ ప్రొజెక్టైల్. సో ప్రొజెక్టైల్ అవుతున్నప్పుడు మనకు వచ్చే వాల్యూవే దీని గురించి డిస్కస్ చేస్తుంది. అంటే హైట్ u² sin² θ/2g అని రాస్తున్నాం. అంటే సమ్ టీటా యాంగిల్స్లో ప్రొజెక్ట్ అవుతున్నప్పుడు ఆ పార్టికల్ యొక్క హైట్ ఎంత హైట్ ట్రావెల్ చేస్తుంది అని చెప్పాలి అంటే సింపుల్గా మనం ఏం చెప్పొచ్చు, h u² sin² θ/2g అని రాస్తాం. ఇఫ్ ఎనీ కేస్ పార్టికల్ అనేది వర్టికల్ మోషన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు, వర్టికల్ మోషన్ గురించి డిస్కస్ చేయాలని చెప్పాను కదా, ఇక్కడే వస్తుంది చూడండి. ఇన్ వర్టికల్ కండిషన్, సో వర్టికల్ కండిషన్లో ఏమవుతుంది, టీటా బికమ్స్ 90. అంటే ఈ పార్టికల్ అనేది ఇలా ప్రొజెక్ట్ అవ్వకుండా ఎలా అవుతుంది, ఇలా వర్టికల్గా పైకి వెళ్ళడానికి ఈజీగా స్టార్ట్ అవుతుంది. సో అలా వర్టికల్గా వెళ్తున్నప్పుడు యాంగిల్ ఎంత అవుతుంది, టీటా ఈజ్ 90 degrees. దేర్ఫోర్ h ఇక్కడ h θ అని రాసుకోవచ్చు, u² sin of 90(2g). అంటే h ఏం రాయొచ్చు, u²/2g. బికాస్ sin 90 ఎంత, ఇట్ ఈస్ ఈక్వల్ టు 1 కాబట్టి u²/2g అనేది h మ్యాక్సిమం హైట్ ఇన్ వర్టికల్ హైట్. దిస్ ఈజ్ ఆల్సో మ్యాక్సిమం ఇన్ వర్టికల్ కండిషన్స్లో చెప్తాం. ఇది టీటా కండిషన్స్లో ఉన్నప్పుడు మనకు ఆ వాల్యూ అనేది అలా వస్తుందన్న పాయింట్ అనేది మీరు అబ్జర్వ్ చేయాలి. అండ్ నెక్స్ట్ కండిషన్స్కి వచ్చేసరికి టైమ్ ఆఫ్ ఫ్లై అండ్ టైమ్ ఆఫ్ డిసెంట్, ఇవి చూద్దాం. సో ఇప్పుడు టైమ్ ఆఫ్ ఫ్లై అండ్ టైమ్ ఆఫ్ డిసెంట్ గురించి డిస్కస్ చేస్తే, సో టైమ్ ఆఫ్ ఫ్లై కావాలి అంటే ఏం చేస్తాం, సింపుల్గా మనకు తెలిసిందే టైమ్ ఆఫ్ అసెంట్ అంటాం అండ్ టైమ్ ఆఫ్ డిసెంట్ అంటాం. దీన్ని క్యాపిటల్ టీతో డినోట్ చేస్తాం. అంటే క్యాపిటల్ టీ = టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ టైమ్ ఆఫ్ అసెంట్ క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుంది, v = u + at. Tell me what is time of ascent? The time taken to reach a maximum height, from origin to maximum height reach అవ్వడానికి పట్టిన టైంని టైమ్ ఆఫ్ అసెంట్ అంటాం. సో వర్టికల్గా అప్లై చేస్తున్నా అగైన్ uy + ay × t ఆఫ్ టైమ్ ఆఫ్ అసెంట్ అని రాసుకుంటున్నా. సో vy వాల్యూ ఎంత ఉంది, ఫ్రమ్ ద డయాగ్రామ్ 0 uy వాల్యూ అంటే ఎంత, u sin θ ప్లస్ ఆఫ్ -g × టైమ్ ఆఫ్ అసెంట్. ఎందుకు ay వాల్యూ -g అనుకున్నాం కాబట్టి. సో టైమ్ ఆఫ్ అసెంట్ మైనస్ ఇటు వస్తే u sin θ/g. ఒకవేళ మనకు టైమ్ ఆఫ్ అసెంట్ వాల్యూ ఇలా వస్తుంది అండ్ టైమ్ ఆఫ్ డిసెంట్ కూడా క్యాలిక్యులేట్ చేస్తే సిమిలర్లీ టైమ్ ఆఫ్ డిసెంట్ కూడా మనకు సేమ్ వస్తుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎ డౌట్ యూ కెన్ ఫైండ్ ఇట్. అండ్ ద టోటల్ టైమ్ రెండింటిని యాడ్ చేస్తేనే కదా, సో 2u sin θ/g. సో దిస్ ఈజ్ టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లై ఆఫ్ అ ప్రొజెక్టైల్. సో టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లై ఆఫ్ అ ప్రొజెక్టైల్ t = 2u sin θ/g. అండ్ వాట్ అబౌట్ వర్టికల్ ప్రొజెక్షన్? సో వర్టికల్ ప్రొజెక్షన్స్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఎట్ వర్టికల్ కండిషన్, ఈ వర్టికల్ కండిషన్స్లో ఉన్నప్పుడు మనకు ఆ ఫార్ములా ఎలా చేంజ్ అవుతుంది అనేది కూడా మనకు చాలా అవసరం. కాబట్టి చూడండి, వర్టికల్ కండిషన్ t = 2u sin 90. వర్టికల్ అంటే అంతే కదా. సో దిస్ ఈజ్ t = 2u/g. సో వర్టికల్ మోషన్లో టైం పీరియడ్ ఎంత చూడండి ఒకసారి, t = 2u/g ఉందా మీ బుక్లో, సేమ్ ఉంటుంది. అంటే ప్రొజెక్టైల్ మోషన్ నేర్చుకోవడం వల్ల మనకి ఏమేమి డెవలప్ అవుతున్నాయి, వర్టికల్ మోషన్ చదివినట్టు వచ్చేస్తుంది అండ్ ప్రొజెక్టైల్ మోషన్ కంప్లీట్ చేసినట్టు వస్తుంది. కాబట్టి ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనం
స్కోర్ చేయడానికి మ్యాక్సిమం తొందరగా స్కోర్ చేయడానికి మనకు ప్రాబబిలిటీ అనేది ఉంటుంది. సో ఇదే విధంగా ఇంకొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ అంటే పారామీటర్స్ ఉన్నాయి. ఆ పారామీటర్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ రేంజ్, లాస్ట్ వన్. సో రీసెంట్లీ నీరజ్ చోప్రా థ్రోన్ యాజ్ జావలిన్ త్రో హీ గాట్ ఎ గోల్డ్ మెడల్ ఫర్ ఇండియా ఇన్ అథ్లెటిక్స్ కదా. సో ఆయన రేంజ్, లార్జ్ రేంజ్ వరకు జావలిన్ త్రో చేశాడు కాబట్టి ఆయనకు ఒక గోల్డ్ మెడల్ అనేది వచ్చింది ఫ్రమ్ ఇండియా. సో యూ ఇంటూ టీ అని రాసేస్తాం, యూఎక్స్ ఇంటూ టీ, బికాజ్ రేంజ్ ఈజ్ ఆల్వేస్ పాసిబుల్ ఇన్ హారిజెంటల్ యాక్సిస్ ఓన్లీనా. ఇక్కడ దీన్ని మాత్రమే రేంజ్ అంటాం, దీన్ని హైట్ అంటాం కాబట్టి యూఎక్స్ ఇంటూ టైం. వై ఆల్వేస్గా హాఫ్ ఇంటూ ఏఎక్స్ ఇంటూ టీ స్క్వేర్ వస్తుంది కదా. కానీ ఇక్కడ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈజ్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ హారిజెంటల్ కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు యూఎక్స్ ఇంటూ టీ అని రాసేస్తాం. దేర్ఫోర్ ఆ యూఎక్స్ వాల్యూ అంటే ఎంత, యూ కాస్ టీటా ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లై ఎంత వచ్చింది, 2u sin theta బై జీ అని రాస్తాం. టీ క్యాపిటల్ టీ ఎందుకు రాసుకున్నాం, ద టైమ్ ఆఫ్ అసెంట్ అండ్ టైమ్ ఆఫ్ డిసెంట్ రెండింటిని యాడ్ చేస్తేనే టైమ్ ఆఫ్ ఫ్లై అంటే క్యాపిటల్ టీ వస్తుంది కాబట్టి r is equals to u into u square 2 sin theta cos theta. What is 2 sin theta cos theta formula? That is r is equals to u square sin 2 theta formula. You know, sin 2 theta formula is equals to 2 sin theta cos theta. సో ఈ ఫార్ములాస్ అనేటివి మనకు ట్రిగనోమెట్రీ ఫార్ములాస్ వాడతాం. ఇది మనకు వాల్యూ. సో ఎప్పుడు రేంజ్ మ్యాక్సిమం అవుతుంది, మ్యాక్సిమం రేంజ్ ఇప్పుడు మనం రీసెంట్గా నీరజ్ చోప్రా గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి రీసెంట్గా మ్యాక్సిమం రేంజ్ ఎక్కడ పాసిబుల్ అవుతుందంటే ఎట్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు, ఈ టీటా వాల్యూ ఎప్పుడైనా సరే 45 డిగ్రీస్తో ఉన్నప్పుడు మాత్రమే రేంజ్ అనేది మ్యాక్సిమం అవుతుంది. అంతకంటే ఇంకా ఎక్కువ తక్కువ రేంజ్ అనేది వేరీ అవుతుంది. సో యూ స్క్వేర్ ఇంటూ సైన్ ఆఫ్ 2 ఇంటూ 45 బై జీ అని రాస్తాం. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు యూ స్క్వేర్ ఇంటూ సైన్ 90 అంటే 1 అయ్యి ఈ వాల్యూతో త్రో చేశాడు కాబట్టి అతను ఆ వెలాసిటీని గెయిన్ చేసి మనకు లాంగ్ రేంజ్ వరకు త్రో చేయడానికి పాసిబిలిటీస్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు ఈయన వెలాసిటీ తెలిసింది, రేంజ్ తెలిసింది అనుకో, పర్సన్ యొక్క రేంజ్, ఆ జావలిన్ త్రో చేసిన నీరజ్ చోప్రా రేంజ్ తెలుసు కదా, గ్రావిటీ తెలుసు కదా. సో వెలాసిటీ కనుక్కోవచ్చు, ఎంత వెలాసిటీతో త్రో చేసినో ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఒకవేళ బిట్ కూడా అలా ఇవి ఇచ్చే ఛాన్సెస్ అటు ఉన్నాయి. ఒకసారి చూసుకోండి. ఇవి మనకు ప్రొజెక్టైల్ మోషన్ యాజ్ వెల్ యాజ్ వర్టికల్ మోషన్ ఒకేసారి మనం కంప్లీట్ చేస్తున్నాం. సో ఇది మనకు ఓవరాల్గా ఉన్నది టైమ్ ఆఫ్ ఫ్లై అండ్ టైమ్ ఆఫ్ అసెంట్. సో ఇక్కడ కూడా మనం టైమ్ ఆఫ్ అసెంట్ గురించి తీసుకుంటే ఈ వర్టికల్ మోషన్కి ఎలా ఉంటుంది టైమ్ ఆఫ్ అసెంట్, సైన్ టీటా అంటే టీటా ఈజ్ 90 బికమ్స్ కదా. సో టీటా ఈజ్ ఈక్వల్ టు 90 అనుకుంటే ఇలా వస్తుంది. కానీ టైమ్ ఆఫ్ అసెంట్కి ఏమైపోతుంది, యూ బై జీ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇది వర్టికల్ మోషన్. అండ్ నెక్స్ట్ ఇక్కడ టైమ్ ఆఫ్ డిసెంట్ కూడా ఇక్కడ ఏమవుతుంది, దీని కూడా వర్టికల్ మోషన్లో ఏమవుతుంది అంటే యూ బై జీ అవుతుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే 2u బై జీ అవుతుంది. ఇది మనకు ప్రొజెక్టైల్ మోషన్కి సంబంధించిన వాల్యూస్ లేకపోతే వాటి ఫార్ములాస్ ఇవన్నీ మనకు చేంజ్ అవుతుంటే ఇలా వస్తుంది. నోట్ చేసుకున్నారు కదా. సో ఒకవేళ నోట్ చేసుకోకపోతే మళ్ళీ రివైజ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ మనకి కైనమెటిక్స్లో లాస్ట్ ఈ వెక్టార్స్ని రిలేటెడ్ చేసుకొని ప్యారలోగ్రామ్ లా అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్యారలోగ్రామ్ లాని బేస్ చేసుకొని మనకు చాలాసార్లు ప్రాబ్లమ్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. వి నో దట్. సో మనకి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, ఈ లెసన్లో ఈ క్లాస్లో మీకు ఏమైనా మిస్ అయినా అనిపిస్తే మీరు మెన్షన్ చేయొచ్చు. మీరు కామెంట్ సెషన్లో చెప్పండి ఏమైనా మిస్ అయినాయంటే మళ్ళీ మీకు ఈ వీడియో లెక్చర్ అనేది మిస్ అయిన టాపిక్స్ అనేవి చెప్తాను. సో ప్యారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq cos theta అని రాస్తాం. అవునా, ఇది ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్. అండ్ డైరెక్షన్ రాస్తే tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు క్యూ sin theta బై p ప్లస్ క్యూ cos theta అని రాస్తాం. సో మనకి డెరివేషన్స్ చేయడానికి టైం లేదు, జస్ట్ ఫార్ములాస్ యూజ్ చేయడానికే పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ రిజల్టెంట్ ఫార్ములాను, రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ మనం డిఫరెంట్ వేరియస్ కండిషన్స్లో అప్లికేబుల్ చేసుకోవాలి. ఈ డిఫరెంట్ వేరియస్ కండిషన్లో అప్లికేబుల్ చేసుకున్నప్పుడు మాత్రమే మనం ప్రాబ్లమ్స్ అనేటివి ఈజీగా సాల్వ్ చేస్తాం. అంటే ఎక్కడ ఏమైనా కావచ్చు, అంటే ఎట్ టీ ఈజ్ ఈక్వల్స్ టు టీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే 2 వెక్టార్స్ p వెక్టార్ అండ్ యాజ్ వెల్ యాజ్ q వెక్టార్ అండి రెండు ప్యారలల్గా ట్రావెల్ చేస్తున్నప్పుడు టీటా ఈజ్ బికమ్స్ 0 అంటే రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది చూడండి, p స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq cos 0. cos 0 వాల్యూ ఎంత, దట్ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ cos 0 1 కాబట్టి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. అవునా, p స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq అంటే దేర్ఫోర్ r ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ హోల్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే p
p ప్లస్ క్యూ వస్తుంది. ఎప్పుడైనా టూ వెక్టార్స్ అనేటివి ప్యారలల్ టు ఈచ్ అదర్ ట్రావెల్ చేసినప్పుడు మనకు క్వశ్చన్ ప్యారలల్ టు ఈచ్ అదర్ అంటే ప్యారలల్గా ఉన్నప్పుడు. ఓకే, నెక్స్ట్ ఇఫ్ టూ వెక్టార్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అంటే θ ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees అంటే ఈ p వెక్టార్ ఇలా ట్రావెల్ చేసింది అండ్ q వెక్టార్ ఇలా ట్రావెల్ చేసింది కాబట్టి r ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ cos 90 ఎంత 0 కాబట్టి మొత్తం టర్మ్ ఏమైపోతుంది 0 అయిపోతే మిగతాది ఏం రాస్తాం p² ప్లస్ q² అనేది రాస్తాం. దిస్ ఈజ్ రిజల్టెంట్ ఫంక్షన్. అండ్ నెక్స్ట్ సిచ్యువేషన్ చూడండి, ఇఫ్ θ ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees అంటే p వెక్టార్ ఇలా ట్రావెల్ చేస్తుంది అండ్ q వెక్టార్ అనేది నెగిటివ్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు. ఓకేనా, కనిపిస్తుంది కదా. నా రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ r ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది θ 180 అవుతుంది. cos 180 అంటే ఎంత -1 cos 180 -1 కాబట్టి p² ప్లస్ q² మైనస్ 2pq వాల్యూ cos 180 అనేది 1. సో a² ప్లస్ b² మైనస్ 2ab కాబట్టి r ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ p మైనస్ q హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే p మైనస్ q ఇస్ ద రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ వాల్యూ. సో ఇక్కడ మనకి వచ్చేసరికి ఏమవుతుంది, ప్యారలల్గా ఉన్నప్పుడు p ప్లస్ q అవుతుంది అండ్ ఆపోజిట్ డైరెక్షన్స్లో అవుతున్నప్పుడు p మైనస్ q అవుతుంది. ఇవన్నిటి గురించి ఫార్ములాస్ అనేటివి అప్లికేబుల్ చేసుకోవాలి. ఈ అప్లికేబుల్ చేసుకున్న ఫార్ములాస్ అనేటివి మనం చేసే ప్రాబ్లమ్స్లో ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. నేను చెప్పే మాటలు అనేవి చాలా అవసరం. ఈ మాటలు అంటే కొన్ని వర్డ్స్ ఉన్నాయి కదా, హారిజంటల్ కాంపోనెంట్, వర్టికల్ కాంపోనెంట్, పర్పెండిక్యులర్లీ ఈచ్ అదర్, ప్యారలల్ టు ఈచ్ అదర్, అపోజిట్ టు ఈచ్ అదర్. సో ఇలా ఈ వర్డ్స్ అనేటివి క్వశ్చన్లో ఫ్రేమ్ అవుతాయి. ఈజీగా మనకు θ 90 θ 180 అలా ఇవ్వరు. సో మనకు ఫ్రేమ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటివి ఈజీగా ఉండడం కోసం చేయాలి అంటే మనం ఈ వర్డ్స్ అనేటివి అలవాటు చేసుకోవాలి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ టోటల్లీ కైనమాటిక్స్ అంటే మోషన్ ఇన్ స్ట్రేట్ లైన్ అండ్ మోషన్ ఇన్ ప్లేన్ కంప్లీట్ లెసన్ కంప్లీట్ అయిపోయింది. సో ఇది మనం డిస్కస్ చేద్దామన్నట్టు షార్ట్గా సినాప్సిస్ అనేటివి డిస్కషన్ చేసినాం. సో వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.